హే గాయ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ అయితే ఏసీసీ స్టార్టర్ గురించి. మనం ఈ కిట్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ప్రోస్. ఫస్ట్ది అయితే ఈ కిట్ పర్ఫార్మెన్స్. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ దిస్ కిట్ బైక్ కంప్లీట్గా మారిపోయిందనమాట. లైక్ మీరు స్టాక్ పవర్కి ఈ కిట్ ఇన్స్టాల్ చేసిన పవర్కి చాలా డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. అండ్ సెకండ్ ప్రో వచ్చేసి మైలేజ్. ఈ కిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నాకు ఒక 4 కిలోమీటర్స్ ఏమో పెరిగింది మైలేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఈ కిట్ ఇన్స్టాల్ చేయడం వల్ల. అండ్ కమింగ్ టు థర్డ్ ప్రో, దీని ఇన్స్టాలేషన్ చాలా సింపుల్. లైక్ ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ అనమాట. మీకు కనుక బేసిక్ మెకానికల్ నాలెడ్జ్ ఉంటే మీరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బై ద వే నా బైక్లో నేనే ఇన్స్టాల్ చేసుకున్నా, బయట ఎక్కడా వేయించలేదు. సో యా, సింపుల్. అది కూడా ఒక ప్రో కింద కన్సిడర్ చేయొచ్చు. నాకైతే బేసిక్ మెకానికల్ నాలెడ్జ్ ఉంది, సో దానివల్ల ఈ కిట్ నేనే ఇన్స్టాల్ చేసేసుకున్నా బైక్లో. అండ్ నెక్స్ట్ ప్రో వచ్చేసి బైక్ ఎలక్ట్రికల్స్. మనకి ఎలక్ట్రికల్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎక్స్ బైక్ అయినా, వెదర్ ఇట్స్ 135 ఆర్ ఆర్ఎక్స్ జెడ్ ఆల్సో, బైక్ ఇవన్నీ ఏసీ కరెంట్ మీద రన్ అవుతాయి. హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్, పైలట్ ల్యాంప్ బల్బ్స్ ఇవన్నీ బైక్ ఇంజిన్ ఆన్లో లేకుండా వర్క్ అవ్వవు. ఈ కిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత బైక్ మొత్తం డైరెక్ట్ అయిపోతుంది, డీసీ కరెంట్ మీద రన్ అవుతుంది. సో దట్ మీకు ఇంజిన్ ఆఫ్లో ఉన్నా సరే అన్నీ వర్క్ అవుతాయి. అది ఇంకొక ప్రో అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. యా, ప్రోస్ అయితే నేను ఇవి నోటీస్ చేశాను. అండ్ కమింగ్ టు కాన్స్, ఫస్ట్ది, ఈ కిట్ పర్చేస్ చేయాలంటే మనకి చాలా కాస్ట్లీ పడుతుంది. ఒక 15,000 పడుతుంది వితౌట్ ఇన్స్టాలేషన్. అండ్ మీరు ఇన్స్టాల్ చేయాలంటే దీనికి 5 LB బ్యాటరీ కావాలి. 4 LB బ్యాటరీ మనకి సెట్ అవ్వదు. అండ్ బ్యాటరీ మనకి ఒక 1500 అరౌండ్ ఉంటుంది. సో మీకు ఈజీగా ఇన్స్టాలేషన్, బ్యాటరీ, కంప్లీట్ కిట్ అన్నీ కలిపి ఒక 17 to 18,000 అవుతుంది. అండ్ నెక్స్ట్ కాన్ అయితే, ఈ కిట్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెపరేట్ పార్ట్స్ అయితే సెల్ చేయరు. తీసుకుంటే కంప్లీట్ కిట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న కిట్లో ఏమన్నా ఇన్ ఫ్యూచర్ ఏమన్నా పాడైపోతే అది మళ్ళీ సెపరేట్గా పార్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేయరు వాళ్ళు. అండ్ మీరు సెపరేట్గా మొత్తం కంప్లీట్ కిట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అదొక కాన్. ఈవెన్ వీళ్ళు కిట్ మీద వారంటీ ఇచ్చిన ఒక 6 months ఈసీఐ మీద అండ్ వైరింగ్ మీద ఒక 1 year ఇచ్చినా సరే, అండ్ ఆఫ్టర్ దట్ మనం ఏం చేయలేము ఈ కిట్ పాడైపోయినా అని. సో వీళ్ళు సెపరేట్గా పార్ట్స్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్, కంప్లీట్ కిట్ కాకుండాని. అండ్ నెక్స్ట్ కాన్ వచ్చేసి, ఇదైతే నేను బిగ్గెస్ట్ కాన్ అని చెప్తాను. జనరల్గా మనకు RX 100లో చోక్ మనకి హ్యాండిల్ బార్ స్విచ్కి రాదు, కింద మనకి డైరెక్ట్ కార్బొరేటర్కే కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఈ స్టార్టర్లో ఏమో మనకి క్లచ్ పట్టుకోకుండా మనకి సెల్ఫ్ స్టార్ట్ వర్క్ అవ్వదు. సో ఎట్ ఏ టైం మనం చోక్ అండ్ క్లచ్ రెండు వాడలేము. సో మనం కిక్ స్టార్ట్ చేయాలి మనం చోక్ వాడాలంటే. అదొక బిగ్ మైనస్ అనిపిస్తుంది నాకు. సో యా, నేనైతే నోటీస్ చేసినవి ఇవి. చూడాలి ఫర్దర్గా ఇంకేం నోటీస్ చేస్తాను. ఒకవేళ ఇంకేమైనా నోటీస్ చేస్తే కనుక మీకు అప్డేట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే guys. Please like, share and subscribe to my channel. Also wear helmet and ride peace.